హాయ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే. నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సెగ్మెంట్స్ కాకినాడ లోక్సభకు సంబంధించి సార్. అక్కడ ఎట్లా ఉండింది ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, లేదంటే పోలింగ్ ఎలా జరిగింది, ఎట్లాంటి రాజకీయం నడిచింది సార్ అక్కడ? ఇది కూడా కోనసీమకి చెందిన ప్రాంతమే కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజకీయాల్లో కుటుంబాల ప్రమేయం చాలా ఎక్కువగా ఉంటుంది. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో తోట కుటుంబం, మరి మద్రగడ పద్మనాభం గారు కూడా ఒకసారి గెలవటం జరిగింది. పరువుల పంతం కుటుంబం, ఇలా కుటుంబాల కొట్లాటలే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది ఒక ప్లెజెంట్ నియోజకవర్గం అండి. ఈ నియోజకవర్గంలో మీకు తుని, పెద్దాపురం, పత్తిపాడు, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, మరి పిఠాపురం, ఇలా నియోజకవర్గాలు ఉన్నాయండి. ఈ నియోజకవర్గాలు మొత్తం అన్నీ కూడా జనరల్ నియోజకవర్గాలు. ఒక్కటి కూడా రిజర్వ్ స్థానం ఈ ప్రాంతంలో లేదు. ఇక్కడ ముందుగా ముఖ్యంగా తుని నియోజకవర్గాన్ని తీసుకున్నాం. తుని నియోజకవర్గంలో 1983లో యనమల రామకృష్ణుడి గారికి, మరి ఆర్థిక శాస్త్రంలో ఆయన నిపుణుడు, ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన వరుసగా 5 పర్యాయాలు 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా తునిలో కొంచెం అటు ఇటు షఫుల్ అయింది. ఆ షఫుల్ అయిన దగ్గర నుంచి 2009, 2014, 2019లో ఆయన గెలవలేదు. అంటే ఒకసారి ఆయన ఓడిపోయాడు. తర్వాత తమ్ముడుని రామకృష్ణుడిని పోటీలో పెట్టాడు. ఆయన కూడా వరుసగా 2 సార్లు కృష్ణుడిని పోటీ చేయిస్తే ఆయన కూడా ఓడిపోయాడు. ఈసారి ఆ తుని నియోజకవర్గంలో గత ఎన్నికల్లో దాదాపు 20,000 దాకా ఓడిపోయినట్టున్నారు. అక్కడ జనసేన పార్టీకి 6,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 13-14,000 ఓట్ల తేడా ఉంది అక్కడ. వాళ్ళ కుమార్తె దివ్యకి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం ఈయన, అంటే గత ఎన్నికల్లో పోటీ చేయకుండా 2014లో ఆయన ఎమ్మెల్సీగా అయ్యి మంత్రిగా అయ్యారు, ఆర్థిక మంత్రిగా. అందుకని ఆయన క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నారు, పొలిట్ బ్యూరో సభ్యుడిగా. అయితే ఆయన ఆల్రెడీ డిసైడ్, చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రాజకీయాలు, ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంచకూడదు అని, అందుకని దివ్య గారికి ఇవ్వటం జరిగింది. అక్కడ మరి ఆ తమ్ముడు విభేదించి వైఎస్ఆర్సీపీలో చేరుతుంది. అది అక్కడ మరి వాళ్ళ కుటుంబం చాలా మంది మౌత్ టాక్ ఏంటంటే అక్కడ కష్టం, తుని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది చాలా మౌత్ టాక్ అయితే అక్కడ బాగా ఉందండి. అక్కడ తునిలో దాడిశెట్టి రాజా, ఆయన ఆల్రెడీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. ఆయన కొంత బలం చేకూర్చుకున్న మాట, వ్యక్తిగత బలాన్ని పెంచుకున్న మాట వాస్తవం. దాడిశెట్టి రాజా తప్పకుండా అక్కడ వ్యక్తిగత బలం పెంచుకున్నాడు. అంటే యనమల రామకృష్ణుడు గారి కుమార్తె ఈ మధ్య కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన రామకృష్ణుడు గారు కూడా డైలీ తునిలో రాజకీయాలు చూసేవాళ్ళు కాదు, ఆ తమ్ముడే చూసేవాడు. ఏ రాజకీయం ఉన్నా తమ్ముడు ద్వారానే. ఇప్పుడు జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, పాత ఓల్డ్ అభిమానులు, వాళ్ళు గెలిపించాలి. ఈయన రామకృష్ణుడు గారు అక్కడ కూర్చుని ఏమీ ఎలక్షనీరింగ్ చేయలేదు. కాబట్టి అక్కడ ఒకంత దాడిశెట్టి రాజా గారికి వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఉందనే వార్తలు వస్తూ ఉన్నాయండి. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో చలంశెట్టి సునీల్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన బలమైన అభ్యర్థి, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా కూడా ఆయన బలమైన అభ్యర్థి. సామాజిక వర్గంలో కూడా ఆయనకు బలమైన ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచినో ఇది 3వసారి ఆయన లోక్సభకి కాంటెస్ట్ చేయడం. మరి గతంలో పిఆర్పి తరఫున పోటీ చేశారు. మరి మరి గత ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా చలంశెట్టి సునీల్ గారు పోటీ చేశారు. దాదాపు 30,000 తేడాతోనే ఆయన ఓడిపోవడం జరిగింది. అక్కడ వంగ గీత గారు గత ఎన్నికల్లో గెలిచారు. వంగ గీత గారు సామాన్యమైన, ఆమె జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా చేసింది, ఎమ్మెల్యేగా చేసింది, మరి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచింది. ఆమెని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారని చెప్పి ఆమె మీద గతంలో గెలిచింది. ఆమె పిఆర్పి తరఫున పిఠాపురంలో గెలిచింది. అందుకని చెప్పి ఆమెను నిలబెట్టడం జరిగింది. ఇక్కడ చలంశెట్టి సునీల్ గారికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు. ఆయన మీద జనసేన పార్టీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఈ కాకినాడ నియోజకవర్గంలో చలంశెట్టి సునీల్ గారిని ఏ విధంగా అయినా సరే ఓడించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నడుము మిగించారు. దానికి ఒక 2-3 ఎక్స్ట్రా మీటింగ్స్ అయ్యి పెట్టడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 2 స్థానాల్లో, అంటే ఈ లోక్సభ పరిధిలో 2 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తారు. అది కాకినాడ రూరల్ నుంచి, మరి పిఠాపురం నుంచి జనసేననే పోటీ చేస్తాం. అందుకని పిఠాపురం అసెంబ్లీ స్థానంలో వంగా గీత గారి మీద జనసేన గెలుపు అనేది దాదాపు ఖాయం అండి. దాని మీద పెద్ద అనాలిసిస్లు అవి కూడా మనం చెప్పడానికి అవసరం లేదు. మెజారిటీ ఎంత అనేది అంటే 30,000కు తగ్గకుండా మెజారిటీ వస్తుంది. గతంలో కూటమి అభ్యర్థికి 18,000 మెజారిటీ గతంలోనే, గత ఎన్నికల్లోనే. అక్కడ వర్మ గారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2014లో గెలవటం జరిగింది. గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయినా బట్ ఆయనకి పట్టుంది. గత ఎన్నికల్లో పెండెం హరిబాబు గారు, ఆయనకి జాక్పాట్ బీజేపీ తరఫున ఒకసారి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ తరఫున గెలుపొందారు. మళ్ళీ 2 పర్యాయాల తదుపరి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆయన గెలవటం జరిగింది. ఇది ఆయన లక్కీ అనే చెప్పాలి, 2 సార్లు గెలిచి. అయితే ఆయన కూడా మంచి అభ్యర్థి అయి ఉండేవాడు, ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుచున్నాడు కాబట్టి. కాకపోతే గీత గారు సామాజిక వర్గ పరంగా మళ్ళీ మహిళ కావటం, మళ్ళీ జిల్లా పరిషత్ మొత్తం కూడా ఆమె ఒకసారి చైర్మన్గా కూడా చేసిన అనుభవం ఉంది కాబట్టి, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి, అందుకని ఆమెని అభ్యర్థిగా, బలమైన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టాలి అని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ వర్మ గారు తమ పూర్తి స్థాయి మద్దతుని పవన్ కళ్యాణ్ గారికి ప్రకటించడం, అండ్ ఎలక్షనీరింగ్ అంతా కూడా వర్మ గారి ద్వారానే అక్కడ జరిగింది. ఎందుకంటే ఆయనకు టికెట్ ఇవ్వలేదని కొంత అసంతృప్తి ఉంది. 2 బలమైన గోదావరి జిల్లాల్లో 2 బలమైన సామాజిక వర్గాలు కలిస్తే ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనేది పిఠాపురం ఎన్నికలో మనకు తెలుస్తుంది. పిఠాపురం అంటే వర్మ గారు క్షత్రియ సామాజిక వర్గానికి, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారేమో కాపు సామాజిక వర్గానికి. పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గాల అంటగట్టడం కాదు, కానీ అసలు మామూలు ప్రజలు అనుకునే ఇది. అందుకని అక్కడ భారీ మెజారిటీతో 30,000 అయితే తగ్గకుండా అయితే మెజారిటీ వస్తుందండి. వాళ్ళు దాదాపు 60,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. 1,00,000 అనేది అది ఏదో ఊరికనే ఫ్లోలో ఉత్సాహం కోసం అనే మాటలే, కానీ 1,00,000 అయితే రావు. 60,000 కూడా చాలా ఎక్కువ. అక్కడ మొత్తం ఓట్లే 2,20,000 అలా ఉంటాయి. అందులో పోలయ్యే ఓట్లు 1,70,000, 1,80,000 పోలైతే ఇంకా అసలు 1,00,000 మెజారిటీ వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ కూడా బలంగా క్యాన్వాస్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారే అక్కడికి వచ్చి పలు పర్యాయాలు మరి చెప్పడం కూడా జరిగింది. భయంకరంగా బెట్టింగ్ ఒకటి జరిగింది. బెట్టింగుల కోసమేనండి, ఈ పై పందాల కోసమే ఈ పాటలన్నీ. అక్కడ పోటీ తీవ్రతని కనుక్కోవడానికి ఎక్కువ ఎంక్వైరీస్ ఎందుకు వస్తాయంటే బెట్టింగ్ల మూలన. ఇక పత్తిపాడు నియోజకవర్గం మరొక కీలకమైన నియోజకవర్గం, పత్తిపాడు నియోజకవర్గం. ఇది ఈ గోదావరి జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగిందండి వైఎస్ఆర్సీపీ తరఫున. ఈ పర్వత కుటుంబం గతంలో తెలుగుదేశం పార్టీలో ఉంది. వీళ్ళ చిన్న కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో చిట్టిబాబు గారు ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాడు. వీళ్ళు ఐఎస్ఆర్సీపీలో చేరి తర్వాత మళ్ళీ రీఎలక్షన్కి ఈయనకి ఛాన్స్ దొరకలేదండి. ఈ పత్తిపాడు నియోజకవర్గంలో మద్దరగడ పద్మనాభం గారు చాలా సీనియర్ లీడర్ ఈ నియోజకవర్గంలో మద్దరగడ పద్మనాభం గారు ఒక్కళ్ళే కుటుంబ వారసత్వాన్ని ఇవ్వలేదు, రాజకీయ వారసత్వాన్ని. ఎందుకంటే ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడండి. ఆయన గతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి 1989లో గెలవటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ హవా ఉన్నప్పుడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో 2 పర్యాయాలు 83లో 85లో వరుసగా గెలవటం జరిగింది.
వారికి ముందు రాజకీయాల్లో ఆయన 1978లో కూడా జనతా పార్టీ తరఫున గెలుస్తుంది. అంటే నాన్ కాంగ్రెస్ లీడర్గా ఆయన చాలా కాలం ఉన్నారు. అయితే ఎన్టీ రామారావు గారితో విభేదించి 1989లో కాంగ్రెస్ పార్టీలో, తదుపరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇక ఆయన ఒక పర్యాయం తెలుగుదేశంలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరి పార్లమెంటరీ కాంటెస్ట్ చేశారు. కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. అంతటి పేరు ప్రఖ్యాతులు కలిగిన ఆయన సామాజిక వర్గంలో బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి మద్దరగడ పద్మనాభం గారు అని చెప్పగలరు. పత్తిపాడు నియోజకవర్గంలో ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుచున్నారు కాబట్టి తప్పకుండా ఆయన హవా అక్కడ ఉంది. ఇక ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నది వరపుల సత్యప్రభ. ఈమె వరపుల రాజా గారి మిసెస్. ఆయన కోవిడ్ సమయంలో ఆయన అకాల మరణం చెందటం జరిగింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫునే ఆయన పోటీ చేశాడు. అది స్వల్ప తేడాతో ఓడిపోయారు. జనసేన పార్టీ ఉండటం వలన ఈ పత్తిపాడులో వాళ్ళు కూడా బలంగా ఓట్లని చాలా చీల్చుకున్నారండి. అక్కడ దాదాపు 7,000కు పైగా ఓట్లు చీల్చుకోవడం జరిగింది. 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాబట్టి ఈసారి సింపతి ఫ్యాక్టర్ అనేది సత్యప్రభ గారికి ఎక్కువగా తప్పకుండా ఈసారి అభ్యర్థిని మార్చారు. ఆయన పర్వత పూర్ణచంద్ర ప్రసాద్కి టికెట్ ఇవ్వలేదండి, వరపుల సుబ్బారావు గారికి ఇచ్చారు. వరపుల సుబ్బారావు గారికి ఆయన మీద సత్యప్రభ గారు మహిళ సానుభూతి ఉంది. రాజా గారికి సానుభూతి ఉంది ఆయన మరణం. దాంతో ఆమె స్వల్ప తేడాతో గెలిచే అవకాశం ఉంది. ఇక పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలవటం అనేది అది సర్వసాధారణమైన విషయంగా మారి కాకినాడ రూరల్లో కురసాల కన్నబాబు గారు పోటీ చేస్తున్నారు. ఈ కురసాల కన్నబాబు గారికి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా 45,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఆయనకు ఒక చరిత్ర ఉంది. ఆయనే కూడా ఆషామాషి వ్యక్తి ఏం కాదు. గతంలో పిఆర్పి తరఫున కూడా పోటీ చేసి ట్రయాంగిల్ కాంటెస్ట్లో ఆయన గెలవటం జరిగిందండి. గెలిచారు. వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచారు. ఒకసారి ఇండిపెండెంట్గా 2014లో ఈయన కాంగ్రెస్ పార్టీ తరఫున వేయటం ఇష్టం లేక వైఎస్ఆర్సీపీ టికెట్ రాక ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా ట్రయాంగిల్ కాంటెస్ట్ చాలా తీవ్రమైన కాంటెస్ట్ని ఇచ్చారు. ఆయన దాదాపు 45,000 ఓట్లు. ఆయన కొంచెం శక్తి కలిగిన వ్యక్తి. ఆయన ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇంకొకసారి అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో. అయితే ఇక్కడ నానాజీ గతంలో మరి 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పంతం నానాజీ ఆయన దాదాపు 42,000 ఓట్లు దాకా తెచ్చు. ఆయన అంటే చాలా బలమైన అభ్యర్థి అని అక్కడ చెప్పవచ్చు. గెలుపు చాలా తక్కువ ఓట్లు అంటే 8,700 ఓట్ల తేడాతోటి కురసాల కన్నబాబు గారు గెలవడం జరిగింది. కాబట్టి పంతం నానాజీకి ఇక్కడ చాలా మంచి అవకాశం ఉంది. దాదాపు 50,000కు పైగా మెజారిటీ నానాజీకి వస్తుంది అనేది అక్కడ కొంత బెట్టింగ్లు కూడా జరుగుతాం. ఎక్కువ మెజారిటీ. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనే జనసేన బలంగా పట్టుంది. అందులో ఈ కాకినాడ ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఉంది. కాకినాడ ప్రాంతంలో ఇంకా ఎక్కువ ఉంది. అది ఏ విధంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి వలన కావచ్చు, మరి వాళ్ళు కొన్ని దాడులు కూడా జరిగినాయి ఆ కాకినాడ ప్రాంతంలో జనసేన కార్యకర్తల మీద. దాని మీద ఉద్రేకాలకు తోడు పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు మాట్లాడిన మాటలు, కురసాల కన్నబాబు గారు కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేది సామాజిక వర్గంలో ఆ కార్యకర్తల్లో ఆ జనసేన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో బాగా బలంగా వెళ్ళిపోయింది. అందుకని ఈయన ఓటమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. గతంలో పిఆర్పి తరఫునే పోటీ చేసి ఉన్నారు కాబట్టి ఆయనకు కొంత మర్యాద జనసేన వాళ్ళలో ఉండేది. కానీ ఇప్పుడు బరిలో పంతం నానాజీ గారు వచ్చిన తర్వాత నువ్వా నేనా అనే స్థాయిలో మరి పోరు అక్కడ జరుగుతూ ఉందండి. కానీ గెలుపు దాదాపు
భారీ మెజారిటీ 30,000 పైగా మెజారిటీతో అక్కడ గెలిచే అవకాశం. ఇక కాకినాడ సిటీలో చంద్రశేఖరరావు గారు వనమాడి వెంకటేశ్వరరావు గారి నుంచి పోటీని ఎదుర్కొన్నారు. వనమాడి వెంకటేశ్వరరావు గారు గత ఎన్నికల్లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. మరి ఆయన కూడా పోటీలో ఓడిపోయింది, చాలా స్వల్ప ఓట్ల తేడాతోటే ఓడిపోయారు. 14,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కూటమి అభ్యర్థులకు 32,000 ఓట్లు వచ్చాయి. కాకినాడ సిటీలో భాజపాకు బలం ఉందండి. ఎందుకంటే కాకినాడలోనే బీజేపీ చంద్రబాబు గారిని భాజపా కార్యకర్తలు గత ఎన్నికల ముందు ఎదిరించారు. అంటే అంత చైతన్యం కలిగిన, మీరు గుర్తుందండి, రోడ్డు మీద చంద్రబాబు గారు వాహనం వెళ్తారంటే భాజపా నాయకులు ఎదిరించారు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ సంఘటన జరగలేదు. అంటే రాజకీయ చైతన్యం అంతే. దాని గురించి ఓట్లు ఎంతమంది వచ్చినాయి అని కాదు. అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి జనసేన కార్యకర్తలకి విపరీతమైన ఘర్షణలు కాకినాడలో బాగా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే కూడా నియంత్రించిన సందర్భాలు ఉంది. అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఓటమిని ఆపగల శక్తి ఎవరికి లేదు. ఆయన ఖచ్చితంగా ఓడిపోవటం కాదు. అలాంటి పరిస్థితులు కాకినాడ సిటీలో ఏర్పడింది. ఎందుకంటే లోక్సభకి అది కేంద్ర ప్రాంతం కాకినాడ సిటీ. అర్బన్ ప్రాంతంలో ఈ జనరల్గా వ్యాపార వర్గాలన్నీ కూడా ఈ ఘర్షణలకి దూరంగా ఉండాలి అనేది వాళ్ళు కోరుకుంటారు. ఇక సామాజిక వర్గ సమీకరణాల దృష్ట్యా కూడా ద్వారంపూడి గారు ఈసారి చాలా వీక్గా ఉన్నారు. అక్కడ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆ రెడ్డి సామాజిక వర్గం కూడా అక్కడ బలంగా ఏం లేదండి. అది లక్కీగా కాన్ఫిగరేషన్స్ కలిసి ట్రయాంగిల్ ఫైట్లో వచ్చారు. లాస్ట్ టైం జనసేన చీల్చుకోవటం వల్ల ఆయన గెలవగలిగారు. అది అదర్వైజ్ అక్కడ గెలవటం అనేది, ఆ సిటీలో గెలవటం అనేది చాలా కష్టం. అందుకని అక్కడ ఈసారి తెలుగుదేశం పార్టీ వనమాడి వెంకటేశ్వరరావు గారి గెలుపు ఖాయమండి. ఆయన కూడా ఎక్స్ఎమ్మెల్యే 3 సార్లు కాంటెస్ట్ చేశారు. ఒకసారి ఓడిపోయారు, ఒకసారి గెలిచారు, ఈసారి 3వసారి ఆయన కాంటెస్ట్ చేశారు. ఇక పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కేక్ వాక్ అండి. గత 2 పర్యాయాలు చినరాజప్ప గారు, ఆయన నిమ్మకాయల చినరాజప్ప గారు ఆయన గెలవటం జరిగింది. ఆయన ఈసారి కూటమి అభ్యర్థిగా దాదాపు 40,000 పైగా మెజారిటీలో ఉన్నారు కాంటెస్ట్ ముందే. అండ్ రెండోది ఏంటంటే ఆయనకి కమ్యూనిటీలో సౌమ్యుడు అనే పేరు, పెద్ద పోస్ట్ చేస్తున్నాడు హోమ్ మినిస్టర్గా. తెలుగుదేశం పార్టీలోనేమో పెద్ద మంత్రివర్గంలో పెద్ద స్థానంలో పనిచేశాడు. రెండోదేమో కమ్యూనిటీలో సౌమ్యుడు అనే పేరు కూడా ఉంది చినరాజప్ప గారు. అందుకని ఆ పెద్దాపురం స్థానంలో సామర్లకోట ఆ ప్రాంతాల్లో ఆయనకి మంచి పట్టు కూడా ఉంది. అందుకని ఈసారి ఆయన కూడా గెలవటం ఖాయం. ఈ 7 స్థానాల్లో ఒకే ఒక స్థానం గెలిచింది. 7 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఒకే స్థానంలో, ఈ స్థానంలో లాస్ట్ టైం గెలిచారు పెద్దాపురం స్థానం. మిగిలిన స్థానాలన్నీ వైఎస్ఆర్సీపీఏ గెలవటం. ఇక లోక్సభ పరిధిలో 30,000 తేడాతో వైఎస్ఆర్సీపీ గెలిచింది. కానీ జనసేనకు ఇక్కడ 1,70,000 వరకు జనసేన పార్టీకి ఓట్లు వచ్చింది లోక్సభ. ఇప్పుడు అవే కీలకంగా కాబోతున్నాయి. అవి ఎటువైపు అనేది జనసేన ఓట్లు మరి జనసేన అభ్యర్థికే వస్తాయి కదా. తెలుగుదేశం ఓట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే చాలు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లు జనసేనకి ట్రాన్స్ఫర్ అయితే ఆటోమేటిక్గా గెలుస్తాడు. అందుకని ఈ లోక్సభ నియోజకవర్గంలో గెలుపు జనసేన పార్టీదేనండి. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో చలంశెట్టి సునీల్ గారు అభ్యర్థి అయినా కారణం ఏంటంటే బలమైన నియోజకవర్గాల్లో చాలా బలంగా ఉంది పార్టీ జనసేన. కానీ మరి పిఠాపురం మొత్తం కూడా మరి చాలా పెద్ద నియోజకవర్గం కదా. చినరాజప్ప గారి నియోజకవర్గం, ఇవన్నీ భారీ మెజారిటీలు వచ్చే నియోజకవర్గాలండి. కాకినాడ రూరల్ ఇవన్నీ కూడా 30,000కు పైగా మెజారిటీ వచ్చే నియోజకవర్గాలు. మరి అలా చూసుకున్న దాదాపు 1,00,000కు పైగా మెజారిటీ తోటి జనసేన అభ్యర్థి గెలవాలి. చివరి నియోజకవర్గం జగ్గంపేట. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో 3 కుటుంబాలండి. జ్యోతుల కుటుంబం, తోట కుటుంబం, పంతం కుటుంబం, వీళ్ళే రాజకీయ నాయకులు. ఇక పోటీ విషయానికి వస్తే గత 3 పర్యాయాలు జ్యోతుల కుటుంబంలోనే 2, జ్యోతుల నెహ్రూ గారు,
చిట్టుబాబు గారు వీళ్ళు పోటీ చేసింది. ఈసారి చిట్టుబాబు గారికి సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వలేదు. మరి తోట నరసింహం గారికి వైఎస్ఆర్సీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. అది కొంచెం అక్కడ విశేషం. ఆయన కూడా గతంలో ఎమ్మెల్యే వాళ్ళు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా సామాన్యమైన మంచి పోటీ అక్కడ జరుగుతున్నమాట వాస్తవం అండి. ఇక జనసేన ఓట్లు ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి షిఫ్ట్ అవుతాయి అనే దాన్ని బట్టి ఆ జగ్గంపేట నియోజకవర్గంలో గెలుపోవటంలో ఉంది. ఇక్కడండి తీవ్రమైన పోటీ జగ్గంపేటలో ఒక్క దాంట్లోనే తీవ్రమైన పోటీ జరుగుతుందండి. 4 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు, 2 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ గెలుపు. వాళ్ళు పోటీ చేస్తున్నారు 2 కాకినాడ రూరల్, మరి పిఠాపురం స్థానాల్లో వాళ్ళు గెలవడం ఖాయం. మొత్తం మీద ఓవరాల్గా 1,00,000కు పైగా మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ నుంచి గెలవడం ఖాయం. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.